ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ రేడియో వింటున్న లిజినెస్ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికీ ఇంకొకసారి స్వాగతం పలుకుతున్నాము. మేము ఈరోజు ఎపిసోడ్ 22లోకి వచ్చేసాము. 21 ఎపిసోడ్స్ కూడా దేవుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చూపించిన కృపను బట్టి దేవుని పొందాలని తెలియజేస్తున్నామండి. మళ్ళీ మేము ముగ్గురం మీ ముందుకు వచ్చేసాము కొత్త టాపిక్ తోటి. నా పేరు హ్యానా వివేక్, నేను బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నాను. నాతో పాటు దీప్తి దుగ్గిరాల సిస్టర్, తను హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా ఇవాంజలిన్ పాల్, తను వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నాను. మరి ఇంకొకసారి మేము మీ ముందుకు ఇలా రావడం మా ముగ్గురికి చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు మన టాపిక్ డిస్కస్ చేసే ముందు మన సిస్టర్స్ ని ఒకసారి మనం పలకరిస్తాము. మన 2026 స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 50 డేస్ అయిపోయింది. ఈ 50 డేస్ వాళ్ళ లైఫ్ లో ఎలా ఉంది అని చెప్పి మనం కనుక్కుందాము. సిస్టర్ ఈవా, మీరు చెప్తారా? ఈ యొక్క 50 డేస్ చాలా క్విక్ గా అయిపోయింది కదా. ఈ 50 డేస్ ఈ 2026 లో ఎలా ఉన్నాయి మీ లైఫ్ లో? ప్రైజ్ లార్డ్, అందరికి హాయ్ అక్క. ఈ 50 డేస్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాయి అక్క. ఈ ఇయర్ ఎలా స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ 50 డేస్ అని నువ్వు అంటున్నప్పుడే నాకు అది క్లిక్ అయింది. సో ఐ థింక్ ఈ 50 డేస్ లో కూడా గాడ్ హెస్ బిన్ సో ఫెయిత్ఫుల్. ఆ ఎన్నో విషయాల్లో దేవుడు కాపాడారు, స్వస్థతని దయచేశారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, పిల్లలకైనా స్టడీస్ కి ఎంతో సాయం చేశారు. సో వర్క్ పరంగా చూసుకుంటే గాడ్ హెస్ బిన్ సో ఫెయిత్ఫుల్. అవన్నిటికంటే మించి దేవుడు నా పట్ల ఎంతో కృప కలిగి ఉన్నారని ఆ నేను భావిస్తున్నాను. ఈ 50 డేస్ కూడా ఆయన మర్సీని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇట్ వాజ్ అమేజింగ్ సో ఫార్. 2026 గాడ్ హెస్ బిన్ లీడింగ్ మీ, హోల్డింగ్ me by my hand, and it was good so far. Praising God and looking forward to amazing things this year. Deepthi, what about you? How did you think your 50 days went? ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. నిజంగా ఈ 50 డేస్ నువ్వు అన్నట్లే ఎంత ఫాస్ట్గా గడిచిపోయాయంటే, మొన్నే మనము క్రిస్మస్ గురించి, మనము తర్వాత పర్పస్ డ్రివెన్ అని, ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం అని పర్పస్ డ్రివెన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అలా అనేక అంశాల గురించి మాట్లాడుకుంటూ మనము చూస్తూ 2026 50 డేస్ అయిపోయాయి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఎస్, ఎవ్రీ డే వీఆర్ సీయింగ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఎవ్రీ వే పాసిబుల్. అన్ని విషయాలలో కూడా ఆయన యొక్క విశ్వసనీయత అనేది అనుభవిస్తున్నాను, చూస్తున్నాను. ఇట్ ఈస్ సో వండర్ఫుల్ టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద మర్సీస్ ఆఫ్ గాడ్ every day. I really want to thank the Lord, Jesus Christ, along with all the listeners and along with you both. Hannah, what about you? How do you feel about this? మీ ఇద్దరు చెప్పినట్లే దీప్తి, వెనకాల తిరిగి చూస్తే 50 డేస్ చాలా చాలా తొందరగా అయిపోయినాయి. ఏది కనిపిస్తుంది అని అంటే దేవుని యొక్క విశ్వసనీయత కనిపిస్తుంది, ఆయన ఫెయిత్ఫుల్నెస్ కనిపిస్తుంది. అంటే ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ఆయన పట్టుకొని లేపడం, వెనకాలకి వెళ్ళిపోయినా ముందుకు తీసుకొని రావడం, ప్రతి ఒక్క విషయంలో ఆయన ఒక కృప, ఆయన ఒక విశ్వసనీయతనే ఈ యొక్క 50 డేస్ లో కనపడుతుంది. నిజంగా దేవునికి ఇంకొకసారి మనందరినీ కూడా వింటున్న లిజినెస్, మన ముగ్గురితో పాటు వింటున్న లిజినెస్ అందరికీ కూడా ఈ 50 డేస్ ఆయన మనల్ని కాచి కాపాడి ఇంకొకసారి మనకి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే చాలాసార్లు మనము అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి అని చెప్పి మరి ముఖ్యంగా మనము దేవునిలో విశ్వాసులము అంతగా దృష్టి ఉండకపోవచ్చు ఈ యొక్క అంశం గురించి. కానీ ఈ రోజు మనము డిస్కస్ చేసుకుందాము ఎంత అవసరమో, అంటే ఒక విశ్వాస జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత అవసరమో అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. మనం ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు ఒక వచనం మనం చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12వ వచనము. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరవండి నాతో పాటు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ఇశ్రాయేలీయులు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. ఇదే వర్స్ ని నేను ఈవాని ఇంగ్లీష్లో చదవమని అడుగుతున్నాను. ఈవా, ఇంగ్లీష్లో చదువుతావా? And now, Israel, what does the Lord your God require of you?
but to fear the Lord your God, to walk in all his ways, and to love him, to serve the Lord your God with all your heart and with all your soul. థ్యాంక్ యూ ఇవా. నేను దీప్తిని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. దీప్తి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది అది ఒక భయంకరమైనటువంటి విషయమా, లేకపోతే అది మనలో మార్పు తీసుకొచ్చే విషయమా? హ్యానా, నువ్వు అడిగిన క్వశ్చన్ కి చాలా వాక్యంలో చాలా స్పష్టంగా ఒక వాక్యం ద్వారా నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అంటే దేవుని పట్ల భయము అనేది అది ఒక అంటే ఆందోళనకో లేకపోతే ఒక టెర్రర్ కలిగించేటటువంటి విషయమా, లేదంటే అది మనసుని మార్చేటటువంటి విషయమా అన్నది మనం ఒకసారి ద్వితోపదేశము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాము. లెట్స్ లుక్ ఇన్ టు Deuteronomy chapter 6 verses 1 to 2. I would like to read in English. Now this is the commandment, the statutes and the rules that the Lord your God commanded me to teach you, that you may do them in the land to which you are going over to possess it, that you may fear the Lord your God, and you and your sons and your sons' sons, by keeping all his statutes and his commandments, which I command you all the days of your life, and of that your days may be long. వేరే ట్రాన్స్లేషన్ లో చూసినట్లయితే ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా నీ యొక్క కుమారులకు నువ్వు నేర్పించి వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి అని అంటే దట్ దే మే ఎంజాయ్ లైఫ్ అనేసనని రాయబడి ఉన్నది ఇంకొక ట్రాన్స్లేషన్ లో చూసినట్లయితే. సో అంటే ఇది ఈ కమాండ్స్ అనేది కూడా దేవుని యొక్క వాక్యం అనేది కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం ఒకవేళ ఇఫ్ వీఆర్ ఫియరింగ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ terrifying situation or a terror, but it is a transforming power that comes into us. Hallelujah. సో ఈ వాక్యంలో రాసినట్లు డ్యూటోనమీ ద్వితోపదేశం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో రాసినట్లు అది మనకి శ్రేష్టం కలగడం కోసమే ఈ యొక్క వాక్యం అనేది ఇవ్వబడినది. ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి అని ఎందుకు చెప్పబడి ఉన్నదంటే మన జీవితాలని సరిదిద్దడానికే ఆ యొక్క వాక్యం అనేది భయభక్తులు కలిగి జీవించమనేసని రాయబడి ఉన్నది. అయితే ఒక ఉదాహరణకి మనం చూసుకున్నాము. ఇజ్రాయేలీలు మోషే ఎప్పుడైతే ఆయన సీనాయి కొండ మీద ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉన్నాడో, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా మీరు ఒకవేళ నిర్గమకాండం ఎక్సడస్ చాప్టర్ 20 verse 18 to 19 మీరు చూసినట్లయితే అందులో ఆ యొక్క జనాలందరూ కూడా అంటున్నారు కదా, మోషే నువ్వే మాట్లాడు, నువ్వే ప్రార్థించు, ఎందుకనంటే మేము దేవుని యొక్క ముఖం మేము చూడలేము అనేసి అని చెప్తూ ఉన్నారు. అంటే they were trembled with the fear, with their hearts filled with fear towards God. ఎందుకంటే ఆయన యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క శక్తిని చూసి అప్పటికే వాళ్ళ దేవుని యొక్క క్రియలను చూసున్నారు కాబట్టి అద్భుతాలు ఏ రకంగా దేవుడు చేస్తున్నాడు ఇవన్నీ కూడా చూసున్నారు. దానంతటిని కూడా చూసి కూడా మేము చూడలేం, కానీ దేవుణ్ణి నీవు ప్రార్థించు, నీవు మాట్లాడి ఆ యొక్క మాటలు మాకు తీసుకొని రానేసి అని చెప్తా ఉన్నారు. బట్ వేరాజ్ అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆ విధంగా మాట్లాడున్నారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి ఆయన మనకి ఎప్పుడైతే రక్షణ ఇచ్చి ఉన్నాడో ఆ యొక్క రక్షణ సువార్త వినినటువంటి మనము ఆయన ముఖము చూడటానికి మనం ఎదురు చూచే వారిలాగా మనం ఈరోజు నిలబడి ఉన్నాం. అంటే మనము అటువంటి భయం కలిగి ఉన్నామా? లేదు. అంటే మనము భక్తితో ఉన్నాము, కానీ అంటే దేవుణ్ణి మనం చూడలేము లేదా దేవుని యొక్క అంటే మనము పాపములో ఉన్నాము కాబట్టి మేము దేవుణ్ణి చూడలేము అన్న వారి మధ్యలో కాకుండా మనము దేవుని కొరకు దేవుణ్ణి చూచే వారిలాగా ఆయన ముఖ దర్శనము చేయాలి అని ఎంతగానో ఆశతో మనము వేచి ఉండే వారి మధ్యలో మనం ఉన్నాము. దేవునికి వందనాలు.
కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకటి మనకి ఎప్పుడు భయం కలుగుతుంది టు స్టే అవే ఫ్రమ్ గాడ్, ఆర్ దేవుడు అంటే భయము పుట్టించేటటువంటి భావన ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే మనము పాపంలో మునిగిపోయి ఉంటామో, లేకపోతే పాప మార్గంలో మనం వెళ్తూ ఉన్నామో, అప్పుడు మనము దేవుడన్నా భయమే, దేవుని యొక్క మనుషులన్నా కూడా మనము భయపడతాము. కానీ ఒకవేళ నువ్వు దేవుని యందు నువ్వు నిజమైనటువంటి భయభక్తులు కలిగి ఆ ఆ దేవుని పట్ల ఉన్నటువంటి ఆ భక్తిని నీవు నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఆ యొక్క ధోరణిలో నువ్వు చూస్తున్నావు అని అంటే, ఆ ధోరణిలో నువ్వు చూస్తున్నావు అని అంటే, అది ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని అనేది నిన్ను మార్చివేస్తుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉంటదంటే, ఆయన యొక్క వాక్యం అనేది మనల్ని శుద్ధీకరిస్తుంది అని ఉంది. ఏ ఒక్క పాపం అయితే, ఏ ఒక్క పాప మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని పట్ల ఎట్లాంటి భయం ఎట్టి భయం కలుగుతుందో, ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి ఆ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, అటువంటి అంటే తప్పుడు మనసు నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క భయం అనేది కూడా తొలగిపోయి, నీ యొక్క హృదయం అనేది ఆయన యొక్క వాక్యముతో శుద్ధీకరించబడి, నీ యొక్క జీవితం అంతా కూడా మార్చబడి, ఆయన యొక్క ప్రేమతో నింపబడి నీ జీవితం అంతా కూడా మార్చబడుతుంది. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి అంటే, వన్ స్ట్రేట్ ఆన్సర్ is clearly written in Deuteronomy chapter 6 verse 1 and 2, where the commands are given to us and we are asked to fear God, not to have terror in our hearts, but to experience the true life that God has given us in abundance. అది మనము సమృద్ధి కలిగినటువంటి జీవితం మనము అనుభవించాలి, స్వచ్ఛమైనటువంటి జీవితం మనము అనుభవించాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రణాళిక మనం అనుభవించాలి అని అంటే, మన జీవితంలో ఉండేటటువంటి పాపమును అనేది ఎప్పుడైతే మనం రిజెక్ట్ చేస్తామో, ఆ యొక్క పాపంలో ఉన్నప్పుడు నువ్వు భయంతో నువ్వు కలిగి ఉండవు. కానీ ఎప్పుడైతే ఆ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు రూపాంతరం చెందగలిగేటటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తావో, then that is itself is the true fear of God, where you will reject sin. సామెతలు 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నట్టు, you will start to hate sin. మొట్టమొదట సూచన ఏంటి? దట్ యు ఆర్ ట్రూలీ ఫియరింగ్ గాడ్, దట్ యు ట్రూలీ లవ్ గాడ్ అంటే యూ విల్ రిజెక్ట్ సిన్. ప్రతి ఒక్క విషయంలో నేను ఒక పని చేస్తున్నాను, ఒక తప్పుడు ఆలోచన వస్తుంది, అరే ఈ పని ఇట్లా చేస్తే బెటర్ అని నువ్వు అనిపిస్తుంది, కానీ అది దేవుడికి ఇష్టం లేనటువంటి పని, అది ఇష్టమైనటువంటి విధానం కాదు, దేవుడికి అసహ్యమైనటువంటి విషయము, లేకపోతే అసహ్యమైనటువంటి విధానము, అసహ్యమైనటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. కానీ నీవు దేవుని పట్ల నువ్వు భయం కలిగి ఉన్నావు కాబట్టి, దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి, లేదు నేను ఈ విధంగా ఆలోచించను, లేదు నేను ఈ పని చేయను, ఎందుకనంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు వెంటనే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏ విధంగానైతే ఆయన యొక్క వాక్యం శుద్ధీకరిస్తుందో అని నువ్వు మళ్ళీ తిరిగి వాక్యం చదువుకుంటావు. నీ హృదయం మార్చేంత వరకు, మారేదాకా నువ్వు వాక్యం చదివి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించి నీ యొక్క జీవితం అనేది రూపాంతరం చెందుతూనే ఉంటుంది ప్రతి దినము. కాబట్టి మనం ప్రతి దినం కూడా ఆయన యొక్క వాక్యాన్ని ఆశ్రయించి నిజమైనటువంటి ప్రేమ కలిగి దేవుని పట్ల, we need to be serious with God in truly fearing God and rejecting the sinful path, sinful thoughts and sinful words. ఈ విధంగా నేను నేర్చుకున్నాను. హ్యానా అండ్ ఈవా, వాట్ ఆర్ యువర్ థాట్స్? ఈవా, వుడ్ యూ లైక్ టు షేర్? Yeah, Deepti, I mean, ఎంత క్లియర్ గా యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు అండర్స్టాండ్ దేవుని యొక్క భయము ఏంటి, దేవుని యొక్క భయం మనం కలిగి ఉన్నప్పుడు ఎలాగా ఉంటాము అనేది. ఐజియా చాప్టర్ 11 వర్సెస్ 2లో 1 and 2లో చూసుకుంటే, జీసస్ వాజ్ అనాయింటెడ్. ఐజియా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ రాసిన వాక్యాలు అవి. అయితే ఆ వాక్యాలలో there is the anointing upon Jesus' life, and one of those is the spirit of the fear of the Lord. దేవుని యొక్క భయము కలిగి ఉండి జీవించడము, ఆ యొక్క అభిషేకము యేసు ప్రభు మీద
ఉండే అని ఉంటది అని కూడా యెషయా రాశాడు. అది యేసు ప్రభు కూడా తర్వాత తన మాటల్లో ఆయన మాట్లాడేటప్పుడు తన గురించి ద లార్డ్ హాజ్ అనాయింటెడ్ మీ అన్నప్పుడు మనం తెలుసుకుంటాము. హీ హాజ్ బీన్ అనాయింటెడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. Fear of the Lord, like you said, is nothing but loving God and his nature, which is righteousness, and shunning evil and the evil nature. అది జెనసిస్ లో నుండే మనం చూస్తాము. నువ్వు ఇందాక ఎగ్జాంపుల్ యు వర్ టెలింగ్ దట్ పార్ట్ అండ్ గాడ్ వాజ్ బ్రింగింగ్ దట్ టు మై మైండ్ దట్ మనం ఎప్పుడు దేవునికి దూరంగా పరిగెడతాం లేదా దేవునికి దగ్గర రాకుండా భయపడతాము అంటే మనం తప్పు చేసినప్పుడు. ఆదాము అవ్వ కూడా దేవుడు వాళ్ళ కోసం వెతుకుతూ ఈవినింగ్ కాలంలో ఈవినింగ్ సాయంత్రము వచ్చి ఆదాము ఆదాము అని పిలిచినప్పుడు ఆదాము దే 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 హిట్ దెమ్సెల్స్ దాచుకున్నాడు. సో ఎందుకు దాచుకుని ఉన్నావు ఆదాము అని అడిగినప్పుడు దే వేర్ అఫ్రేడ్ బికాస్ ఐఎమ్ అఫ్రేడ్ ఐ హావ్ సిన్డ్ అగేన్స్ట్ యూ అని ఆదాము అవ్వ ఇద్దరు కూడా అనడం మనం చూస్తాం వాక్యంలో. సో ఆ భయము మనలో దేవుని యొక్క భయము మనం కలిగి ఉండటము చాలా మేలుకరము. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇందాక వెన్ యూ ఆర్ సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయినింగ్, ఐ ఆల్సో రిమెంబర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పేరెంట్స్. ఒక తల్లిదండ్రులు ప్రేమిస్తాము కాబట్టి పిల్లలు భయపడతారు పేరెంట్స్ కి. అరే నేను తప్పు చేస్తే మా డాడీ నన్ను తిడతారు లేదా కొడతారు అనే ఒక భయము మనం పిల్లల్లో మనలో అయినా మనకు ఉండేది. సో అలాంటి భయం మంచిది. బికాస్ ద లార్డ్ లవ్స్ అస్, he disciplines us, and we fear him. Reverential holy fear, which is very good. So I think you've explained it very beautifully, Deepthi, and I'm glad that we are all understanding very deeply about the fear of the Lord. Akka, you want to share anything on this, Akka? ఇద్దరు నువ్వు ఇంకా దీప్తి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవా. అంటే అది ఎంత అవసరం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం మార్పు రావడానికి. అంటే చాలా మంది మనం అనుకుంటాము మనముకి రక్షణలోకి వచ్చేసాము, అంటే మనం ఏం పనులు కాదు దేవుని యొక్క కృప వలన విశ్వాసంలోకి మన రక్షణలోకి వచ్చేసాము ఇంకా అయిపోయిందని. కానీ అక్కడ మనకి ప్రారంభం అవుతుంది అంటే మన జీవితం మనం పాపంలో పడిపోకుండా యేసుక్రీస్తు మాదిరిగా పరిశుద్ధంగా మనం మారడానికి అప్పుడు మనకి ఆ జీవితం స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే ఎప్పుడు మనము ఆ ఒక పాపంలో పడిపోకుండా పరిశుద్ధతలో ఉంటాము అని అంటే మీ ఇద్దరు కూడా చెప్పారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఈవిల్ ని అవాయిడ్ చేయడము, టు హేట్ ఈవిల్ అని చెప్పి దీప్తి కూడా చెప్పింది. అంటే మనం చాలా సార్లు ఈవిల్ అంటే ఏమనుకుంటామో అంటే చాలా పెద్ద పెద్ద విషయాలను అనుకుంటాం. ఎవరినన్నా చంపడము లేకపోతే ఏదైనా వ్యభిచారించడం దొంగతనం చేయడం పెద్ద పెద్ద విషయాలు ఈవిల్ అని అనుకుంటాము. అది పాపం అనుకుంటాము, మనం చేయమనుకుంటాం. కానీ చిన్న చిన్న ఏరియాస్ లో మనం ఫెయిల్ అవుతాం. ఒకళ్ళ మీద కుళ్ళు ఉండడం కూడా అది కూడా పాపమే. గర్వం పాపమే, అసహ్యం పాపమే. ఇవన్నీ కూడా మన పాపమే. ముఖ్యంగా ఏంటి అని అంటే క్రిస్టియన్స్ ముఖ్యంగా ఉమెన్ ఏ ఏరియాలో ఫెయిల్ అవుతారు అని అంటే అబద్ధాలు ఆడడం. అంటే నేను చాలా మందిని చూసాను, ఇది చాలా బాధతో చెప్తున్నాను. చాలా మంది దేవుని సేవకులు అని అంటారు, దేవుని పనిలో ఎంతో గొప్పగా ఉన్న వాళ్ళు కూడా ఊరికేనే అబద్ధాలు ఆడడం చూసాము. అబద్ధాలు నేను పర్సనల్ గా నేను చూసాను. అంటే అది అబద్ధం ఆడేది అనేది కూడా అది కూడా ఒక ఈవిల్, అది కూడా దేవునికి అసహ్యమైనది అని చెప్పి సామెతలు 12:22లో ఏమని ఉందంటే లయింగ్ లిప్స్ ఆర్ అన్ అబామినేషన్ టు ద లార్డ్ అనేది అసహ్యమైనది. అది కూడా మనము చెయ్యొద్దు, అబద్ధం ఆడొద్దు, అది కూడా పాపము అని చెప్పి. అంటే అలాంటి భయము భక్తి మనకు ఉండాలి. అంటే అట్లాంటి దేవుని యందు చిన్న చిన్న విషయాలు కూడా అట్లా భయం భక్తి కలిగి మనము అంటే మన యొక్క జీవితాలు మనం మార్చుకోవాలి. చాలా అవసరము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. చిన్న చిన్న ఏరియాస్ లో కూడా మనం ఫెయిల్ అవ్వకుండా పరిశుద్ధంగా దేవుడు ఉండాలి అని అంటే ఇది చాలా అవసరం. ఇద్దరు కూడా చాలా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవా నేను ఇంకొక క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. నిజంగా అంటే ఒకవేళ మనము దేవుణ్ణి ప్రేమిస్తే అంటే దేవుని యందు భయభక్తులు లేకుండా మనం ఆయనను ప్రేమించవచ్చా? కెన్ యూ ట్రూలీ లవ్ గాడ్ వితౌట్ ఫియరింగ్ హిమ్? దేవుని యందు భయభక్తులు లేకుండా ఆయన నిజంగా మనం ప్రేమించవచ్చా? అవునక్క, ఇందాక ఆ ఎగ్జాంపులే నాకు మైండ్ లో వస్తుందక్క. ఈ క్వశ్చన్ కి కూడా నేను ఆలోచిస్తుండగా కూడా
మనము తల్లిదండ్రులని ప్రేమిస్తున్నాము, అది సహజమే, అందరికీ తెలుసు. ఎవ్రీ వన్ లవ్స్ దేర్ పేరెంట్స్. దర్ ఇస్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్ who can say I hate my parents or I don't want them. అంటే దట్స్ అ వెరీ జెన్యూన్లీ న్యాచురల్ బాండ్. ఎవరు ఏం చేయలేరు. కానీ లైక్ ఎక్సెప్షనల్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ని మనము పక్కన పెడితే ఆన్ అ వెరీ జనరల్ బేస్ ఎవ్రీబడి, ఆల్ ద చిల్డ్రన్ లవ్ దేర్ పేరెంట్స్. సో ఆ పేరెంట్స్ కి మనము ప్రేమిస్తున్నాం అన్నప్పుడు భయపడకుండా ఉంటాం అక్క. నేను మా మమ్మీని మా డాడీని ప్రేమిస్తున్నాను, కరెక్టే. కానీ నేను తప్పు చేస్తే భయపడకుండా ఉండడానికి లేదు. బికాజ్ ఎక్కడ భయం లేదో అక్కడ ప్రేమ లేదు. వేర్ దెర్ ఇస్ నో రియల్ హోలీ ఫియర్, ఐ వుడ్ కాల్ ఇట్ అ హోలీ ఫియర్, బికాస్ గాడ్ ఈస్ హోలీ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హిమ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. హోలీ అనే వర్డ్ మనం వాడచ్చు ఇక్కడ. వెన్ దెర్ ఇస్ నో ఫియర్ of being holy because he is holy, then we don't truly love him also in the first place. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధతలో ఆయనకి లోబడి భయభక్తి కలిగి మనము జీవించకుంటే ట్రూలీ మనం ఆయనని ప్రేమించినట్టు. ఎందుకంటే వాక్యంలో కూడా అక్క నేను కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను. జీసస్ కూడా ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు నన్ను ప్రేమిస్తే నేను చెప్పింది నువ్వు చేస్తావు. అంటే మనం ఆయన చెప్పింది చేయకుండా ఆయనని ప్రేమిస్తున్నామని చెప్పగలమా? ఎందుకంటే మనం ఆయనని ప్రేమించినప్పుడు we want to do, we desire to do what he wants us to. సో ఆ ప్రేమ, ఆ భయము, భక్తి అనేది ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే అట్ ది ఎండ్ of our lives, it is only our godly fear of who he is that will keep us holy and blameless. Many people in this world, ఈ లోకంలో many people have diluted. ఇందాక లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో కూడా ప్రేమ ప్రేమ అని ఎంతో డైల్యూట్ చేశారు. గాడ్ is holy and he desires us to be holy. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించడానికి ఆశించాలి, ఆ ఆశ కూడా ఆయనే ఇస్తారు అని వాక్యంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎలా దాన్ని మార్చేస్తున్నారంటే దేవుడు చాలా ప్రేమిస్తారు, మనం ఏదంటే అది చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ హోలీ రెవరెన్షియల్ ఫియర్, దేవుడు అంటే నీకు భయం లేదంటే నిజంగా నువ్వు ప్రేమించినట్టు. డాడీ వస్తున్నారు ఆఫీస్ నుండి అంటే నీకు భయం కలగట్లేదంటే నువ్వు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ రాంగ్ థింగ్ అండ్ నీకు భయం కలగట్లేదంటే నిజంగా నీ పేరెంట్స్ ని నువ్వు ఎంత ప్రేమించినట్టు. దట్ ఈస్ నాట్, ఇట్ డజంట్ గో లైక్ దట్. సో ట్రూ లవ్ కెన్ బి అండర్స్టూడ్ when you have true respect, true reverence for God. This can be forwarded or this can be experienced after experiencing this kind of fear and love in God. You will truly understand what God says: love your parents, honor your parents, obey your parents. And next, after that, we can understand it in the relationship of husband and wife. When God calls or Jesus says, I am the head and the church is the bride, same way husband and wife should be. Ante there is a very clear understanding and clear picture of love and fear. So beautifully put, because it is in the Bible in Ephesians that husbands love your wives and wives honor your husbands, respect your husband. In another word, fear, have a reverential fear, because Abraham and Sarah, Peter are example ఇస్తాడు, ఆ ఎగ్జాంపుల్ ఇస్తాడు. సో ప్రేమ ఉండి భయము లేకుంటే పని అవుతుందా? డస్ ఇట్ వర్క్ లైక్ దట్? నో.
It won't work like that, because godly fear is reverential fear, keeping us um, in a clear path of righteousness. ఇది మనము యోబు గ్రంథంలో, యోబు యొక్క జీవితంలో కూడా మనం చూసుకుంటాం. యోబు దేవుణ్ణి ఎంతో భయభక్తి కలిగి జీవించి he hated evil and lived a very righteous life in the eyes of God. Psalms chapter 2 లో దావీదు రాసిన కీర్తనలో మనం చూసుకుంటే ఇన్ ద ఎండ్ వర్సెస్ మనము చదివితే మనకు అర్థమవుతుంది, జీసస్ వెన్ హీ రిటర్న్స్ he is going to watch for all those people who live in godly fear. అంటే దేవుని యొక్క భయభక్తిలో ఎవరైతే జీవిస్తున్నారో అని ఆయన వెతుకుతారని సామ్స్ చాప్టర్ 2 లో మనం చదువుకుంటున్నాం. సో ప్రేమ ఉండి భయము లేకుండా ఉండొచ్చా? నో. భయము ఉండి ప్రేమ ఉండదా? అది కూడా నడవదు. బికాజ్ 1 John లో ఉంటది, ప్రేమ ఉన్న చోట పనిష్మెంట్ గురించి భయము, అది డిఫరెంట్ భయము. ఆదాము అవ్వ భయపడిన భయము అదేంటంటే దేవునికి దూరం పరిగెట్టే భయం. అలాంటి భయము కాదు, కానీ మా డాడీ చూస్తున్నారు, మా డాడీ నాతో ఎప్పుడు ఉన్నారు అనే ఆ కాన్షియస్నెస్, దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. గాడ్ కాన్షియస్నెస్, బీయింగ్ కాన్షియస్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవుడు నాతో ఉన్నారు, నేను మాట్లాడేది దేవుడు వింటున్నారు, ఆయన వాక్య ప్రకారం ఉందా, ఆయన హృదయానుసారంగా నేను ఉంటున్నానా, ఆయన ఆలోచన చెప్పినట్టు నేను చేస్తున్నానా, బై ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం నడిచినప్పుడు we have the fear of the Lord. That is the fear of the Lord. Being mindful of God in everything that we do. ఎందుకంటే we have the mind of Christ. కొరింథీలో పౌల్ గారు రాస్తారు, దేవుని మనసు ఎవరికి తెలుసు, ఎవరికి ఆయన హృదయం గురించి అర్థమవుతుంది అంటే ఎవరికి తెలీదు. కానీ క్రీస్తులో ఉన్న మనసు, ఆ మైండ్ మనకు ఇచ్చారు దేవుడు. We have the nature of Christ in us through the blood that he shed for us. So we can know the fear of the Lord and live according to his plan. So if we can love and not fear, it won't work. Ani na opinion akka. Deepti, you want to share on this? Yeah, Eva, so whatever you have explaining, whatever you were explaining, until I was just reflecting. అంటే ఈ రోజులలో, ఆర్ ఎల్స్ ఇఫ్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ సెల్వ్స్, ఆర్ వీ రియలీ ఫియరింగ్ గాడ్ అండ్ ఆర్ వీ ట్రూలీ లవింగ్ గాడ్ అని అన్నది ఆ ట్రూయెస్ట్ సెన్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూయెస్ట్ సెన్స్ ఆఫ్ ఫియర్ ఆర్ ట్రూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫియర్. మనం గత వారం కూడా మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నామని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. సో ఏంటంటే మనుషుల మధ్యలో మనం ఉన్నప్పుడు from the way we speak or from the way we talk, అది ఆ విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవచ్చు, వెదర్ వీఆర్ ట్రూలీ ఫియరింగ్ గాడ్ అండ్ ట్రూలీ లవింగ్ గాడ్. అండ్ ఎదుటి వ్యక్తి ఎదుట నీ యొక్క సాక్ష్యం అనేది కూడా, నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావా, దేవుని యొక్క ప్రేమ కలిగి జీవిస్తున్నావా, దేవుని యొక్క భయభక్తులలో కలిగి ఉన్నావు, జీవిస్తున్నావు అని ఎదుటి వ్యక్తి నిన్ను అలా చూడగలుగుతున్నారా లేదా అని ఇంకొక పరీక్ష ఏ విధంగా కూడా చేసుకోవచ్చు అని అంటే, వెన్ దే ఆర్ కంట్రోలింగ్, వెన్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఆల్ ద సెన్సెస్ కంట్రోల్. లేతే ఎవరైనా బూతులు నువ్వు ఉన్నా కూడా ఒక వ్యక్తి బూతులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడగలుగుతున్నారు అని అంటే అది కరెక్ట్ కాదు. అంటే వెన్ యు ఆర్ దేర్, people around you also will sense the presence of God, will sense the fear of God, and they themselves will be like stopping themselves from following the evil way అనేసి అనిపిస్తుంది. అంటే లైక్ if it the truest form of fear, truest form of love will be shown in the way we speak, in the way we are living our life, which in itself is like a worship to God. That is what is my thought. Hannah, what do you think? అవును దీప్తి, ఈవా చెప్పిన దాంతో నువ్వు చెప్పిన దాంతో నేను అగ్రీ చేస్తాను. దేవుని యందు భయభక్తులు లేకుండా అయితే దేవుణ్ణి మనం ప్రేమించలేము. దాదాపు 300 times అయితే ఉంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పి మనం బైబిల్లో
సో చాలా అవసరం మన విశ్వాస జీవితంలో ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా అవసరం. దేవుని ప్రేమించడానికైనా, ఒకవేళ దేవుని మనం తెలుసుకోవాలన్నా కూడా దేవుని యందు మనము భయభక్తులు ఉండేది అనేది చాలా అవసరం అనేది మనం నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి, ఈ క్వశ్చన్ కి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క థాట్స్ గురించి. సో నిన్న ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను హానా. మనం అంతా ఇప్పటి వరకు దీని గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దేవుని పట్ల భయము కలగడం మూలాన మనుషులని భయపడడం అనేది, ఆ యొక్క భయం, మనుషులంటే భయము, దాని నుంచి ఏమైనా విడిపించబడతాము మనము? థ్యాంక్ యూ దీప్తి. ఈ క్వశ్చన్ కి మనము, అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ కి మనం ఒక వర్స్ చదువుకుందాము. మనం దాని గురించి డిస్కస్ చేసే ముందు నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనము, ఎక్సోడస్ 1st చాప్టర్ 17th వర్స్. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తాను ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చి. అంటే ఇక్కడ ఏమని ఉంది అని అంటే, ఆ మంత్రసానులు అంటే ఇద్దరు మంత్రసానుల గురించి ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు, షిప్రా ఇంకా పూయా గురించి. అంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు ఈ 17వ వచనం చూసుకుంటే దేవునికి భయపడి అని ఉంది. అంటే వాళ్ళు ఇక్కడ దేవునికి భయపడి వాళ్ళు ఏం చేశారు అని అంటే, రాజు ఒక ఆజ్ఞ వాళ్ళు వినలేదు. అప్పట్లో ఐగుప్తు దేశం ఎంత శక్తివంతమైనటువంటి దేశం నాకు తెలుసు. ఆ కాలంలో రాజు ఆజ్ఞకి ఏదన్నా వ్యతిరేకంగా వెళ్తే మరణ శిక్షనే, వాళ్ళకి వేసే శిక్ష మరణమే. కానీ ఇక్కడ సామాన్య అయినటువంటి స్త్రీలు అంటే మంత్రసానులు, వాళ్ళ దగ్గర ఏం పెద్ద శక్తి ఏం లేదు, వాళ్ళ దగ్గర అంటే పెద్ద ఆయుధాలు కానీ ఎక్కడ కూడా మనం ముందు వాళ్ళ పేర్లు వినడం కానీ ఏమి కూడా తెలియదు. కేవలం ఒక స్త్రీలు అంటే బలహీనంగా ఉన్న ఒక స్త్రీలు, వాళ్ళు రాజు ఆజ్ఞనే వాళ్ళు వినలేదు అని అంటే, వాళ్ళకి ఒకవేళ రాజు ఆజ్ఞ వినకపోతే వాళ్ళకి మరణం వస్తుంది అని తెలిసి కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు ఉన్నారు అని అంటే, దేవునికి వాళ్ళు భయపడి అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒకవేళ మనకి దేవునికి భయపడితే, ఇందాక మనం సిస్టర్స్ ఇద్దరు కూడా చెప్పినట్లు, ఏదైతే చెడు ఉందో దాని నుంచి మనకి దూరంగా పెడుతుంది అని చెప్పి మనం చూసాము. అంటే ఇక్కడ మంత్రసాలలో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము. వాళ్ళు రాజుకే ఎదురెళ్లారు, రాజు ఆజ్ఞనే వాళ్ళు వినలేదు. ఎందుకు అని అంటే వాళ్ళు దేవునికి భయపడ్డారు అని చెప్పి మనం చూసాము. అదే ఒకవేళ మనము బైబిల్లో చేసుకుంటే వాక్యంలో ఎన్నో మంది వ్యక్తులు దేవునికి భయపడి వాళ్ళు దేవుని యొక్క మాటకి విరోధంగా చేయకుండా వాళ్ళు నిలబడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానియేలు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగో కానీ, ఎస్తేర్ కానీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు మనకి వస్తాయి. ఇప్పుడు దీప్తి అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒకవేళ మనము దేవుని భయం ఉంటే ప్రజల నుంచి మనం భయం లేకుండా ఉంటామా అంటే, కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఇక్కడ ఈ సిచ్యుయేషన్ అంతా చూసుకుంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా చేయాల్సి వచ్చినప్పుడు, అప్పుడు వీళ్ళు ఏమి కూడా మనుషులను పట్టించుకోకుండా, ఎంత గొప్ప వాళ్ళ పొజిషన్లు ఉన్నా, ఏ అథారిటీ అయినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా, ఎటువంటి శిక్ష వాళ్ళ మీదకి వస్తుందని కూడా వాళ్ళు పట్టించుకోకుండా, దేవుని యందు భయము అంటే దేవుని యందు వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి మనము ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దీప్తి, అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనుషులకు మనము భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే వింటున్న లిజనర్స్ అందరం కూడా, మనం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు రావచ్చు, దేవుని యొక్క వాక్యానికి మనం విరోధంగా చేసే పరిస్థితులు మన ఒక పై అధికారి నుంచి అయినా రావచ్చు. ఒకవేళ నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఖచ్చితంగా దేవుని యందు మనం నిలబడుకొని ఉండాలి. అంటే దేవుడు ఆ శక్తి, దేవుడు ఆ కృపని కూడా మనకి ఇస్తారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క వర్సెస్ మనం చదువుకుంటా ఉంటే, ఈ నిర్గమకాండం తర్వాత వర్సెస్ మనం చదివితే, దేవుడు ఆ ఒక మంత్రసానులు ఒక కుటుంబాన్ని వాళ్ళు ఎట్లా ఆశీర్వదించారని కూడా మనం చదువుకుంటాం. దేవుని యందు భయభక్తులు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక కుటుంబాలు వాళ్ళు ఆశీర్వదించబడ్డాయని. ఒకవేళ మనకు కూడా మనము ఒక కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే దేవునికి మనం భయభక్తులు కలిగి ఉండాలని. ఒక్క ఆశీర్వాదమే కాదు, వాక్యంలో ఎన్నో అంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మూలం అని కూడా చూసాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అని కూడా మనము చాలా సామెతల్లో మనము ఆ ఒక వర్స్ కూడా మనం చూస్తాము. ఇంకా చాలా అంటే చాలా వర్సెస్ మనకు ఉన్నాయి. మనకు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనం దేవుని యందు అలాగే పట్టుకొని దేవుని యందు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా లైఫ్ లో దేవుని యందు భయభక్తులు కలిగి మనం నిలబడితే, దేవుడు ఎటువంటి పరిస్థితులైనా
నడిపిస్తాడు. అంటే ఒకవేళ షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఏమంటారు అని అంటే, నా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, కానీ ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేమైతే కూడా నువ్వు చూపించిన విగ్రహంకి మేము ఆరాధించము అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అలాంటి ఒక ఆనర్ మనకు దేవుడి మీద ఉంటే, అలాంటి ఒక భయం భక్తులు దేవుడి మీద ఉంటే దేవుడు మనకి లైఫ్ ఇస్తాడు. ఆయన మనకి అంటే ఆయన మనకి ఒక జీవితం కానీ, లేకపోతే మనకి ఆశీర్వాదం కానీ, లేకపోతే మనకి జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా మనము జీవితంలో మనం పొందుకోవచ్చు. ఇది నేను అనుకుంటున్నాను దీప్తి అని. మీరు కూడా మీ థాట్ షేర్ చేసుకోవచ్చు. దీప్తి, నువ్వు చెప్తావా? తప్పకుండా హానా. సో ఇంకొక వచనంలో కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది కదా. అంటే యేసు ప్రభు అంటాడు, జీసస్ సేస్ ఫియర్ హిమ్ హూ డిస్ట్రాయ్స్ బోత్ సోల్ అండ్ బాడీ ఇన్ హెల్ అని అంటున్నారు. అంటే మనం చాలా సార్లు కూడా ఇట్స్ వెరీ కామన్ దట్ యాజ్ పీపుల్ మనుషులకి భయపడి త్వరగా మనము మన నిర్ణయాలు మార్చేసుకోవడము, లేకపోతే మన మాటలు మార్చేయడము, వాళ్ళు ఏదో అంటారని, మనుషులు ఏదో చేస్తారనేసి అని చెప్పి మనం భయపడి అలా మారిపోతూ ఉంటాము. కానీ మనము భయపడవలసింది ఎవరికి అని అంటే దేవునికి. హీ హ్యాస్ అల్టిమేట్ అథారిటీ, హీ హ్యాస్ అల్టిమేట్ పవర్ టు చేంజ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, and he has a power over body and also the soul and the spirit. సో కాబట్టి ఆయనకి భయపడడం ఉత్తమం మనుషులకి భయపడడం కంటే. ఎవరైతే ఐ థింక్ whoever is truly fearing God and truly loving God will never fear people or what will people think అని కూడా ఆలోచించడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదో అంటారని భయం కానీ, they will already be delivered from those kind of fears. ఇంకా అట్లా భయపడుతారు, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమంటారో, లేకపోతే వీళ్ళేమైనా చేసేస్తారేమో అని భయం వేస్తుంది అని అంటే ఐ థింక్ ఇంకా ఆయన యొక్క ప్రేమలో ఇంకా పరిపూర్ణత ఇంకా పొందుకోలేదేమో అని అన్నది కూడా మనము ఆలోచించుకోవాలి. అండ్ పదే దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ యొక్క పరిపూర్ణత అనేది కంప్లీట్ గా పొందుకోవడానికి అని అన్నది నా ఆలోచన. హానా, ఇవా నువ్వేమంటావు? దీప్తి, అంటే ఈవెన్ కొరింథియన్స్ చాప్టర్ 2, 1 and 2 లో కూడా ఉంది, he who is spiritually connected and aligned with God is not judged by anyone. సో హ్యూమన్ బీయింగ్స్ కి భయపడి మనం, లేదా మనుషులకి భయపడి మనము జీవించడము అనేది ఇట్స్ నాట్ బిబ్లికల్. బికాజ్ చాలా ఎగ్జాంపుల్స్ లో మోజెస్ went against Pharaoh, Joseph went against Potiphar, and he did not uh, go against him in a way, but he did not take what was being told about him. Instead, he was very ready to go into the prison. Daniel, Shadrach, Meshach, Abednego, Paul, Peter, so many examples మనం చూసుకుంటే. In fact, Jesus himself is the greatest example for us. He never feared people. He even when Pontius Pilate అడిగిన క్వశ్చనే అది, నీకు నేనంటే భయం లేదా, డోంట్ యు నో దట్ ఐ హ్యావ్ ద అథారిటీ టు ఫ్రీ యూ అని అన్నప్పుడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అని నీకు తెలీదా, ఎందుకు నా ముందు నువ్వు భయపడట్లేదు? So the thing that Jesus was trying to convey is a lifeline for all of us in all of our daily lives. I don't know మనము ఇది ఒక వన్ టైమ్ సిచ్యువేషన్ కాదా, కానీ ఇట్స్ అ డైలీ సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్ టు గో త్రూ. Jesus says these beautiful words. He said, don't you know that the authority given to you is from above? So when we recognize the authority and the sovereignty of God over all situations, all things work together for good to them that love God and who are called according to his purpose. So when we stand in the identity of Jesus, truly fearing him, then we don't fear anyone. Because I think one of the missionaries కూడా ఏమంటారంటే, ఎవరైతే దేవుని ఎదుట మోకరిస్తారో మనుషులు ఎదుట he will stand. Those who kneel before God will stand before men. He doesn't fear no one, because we know that God is the final judge. దేవుడు
సర్వోధికారి. సో మనము ఆయన కోసం జీవించినప్పుడు పేతురు కూడా అంటాడు, యూ టెల్ us, షుడ్ వి ఫియర్ యూ ఆర్ షుడ్ వి ఫియర్ గాడ్? సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వి మస్ట్ ఆల్వేస్ చూస్ టు ఫియర్ గాడ్, honor him, obey him, and leave the consequences to him because he will take care of everything అని ఇది నా ఒపీనియన్ అక్క. అంటే ఆ సిచ్యువేషన్ కి రాగానే ఐ థింక్ ఇట్ విల్ ఆల్సో ద ఫియర్ ఆఫ్ గాడ్ ఆల్సో విల్ ప్రొడ్యూస్ ఫెయిత్ ఇన్ యూ, దట్ యూ విల్ బి ఏబుల్ టు ట్రస్ట్ గాడ్ అండ్ లీవ్ ద సిచ్యువేషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. సో ఆ ఫెయిత్ కూడా దేవుడే, అంటే మనుషులకి భయపడకుండా ఉండేదాని కూడా ఆ ఫెయిత్ కూడా గాడ్ విల్ గివ్ యూ టు స్టాండ్ ఫర్మ్లీ ఫార్ ద ట్రూత్ వితౌట్ ఫియరింగ్ మెన్ అని అనిపిస్తుంది హానా. థ్యాంక్ యూ దీప్తి. ఇద్దరు కూడా అంటే చాలా క్లియర్గా ఈ యొక్క క్వశ్చన్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ రోజు మనము డిస్కస్ చేసుకున్న దాంట్లో దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మన ఒక విశ్వాస జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకున్నాము. ఎట్లా అది మార్పు మనలో, మన జీవితంలో ఎట్లా అది మార్పు తీసుకొని వస్తుంది అని చెప్పి, ఇంకా దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తున్నాము అని మనం చెప్పలేము ఒకవేళ దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉండకపోతే అని చెప్పి మనం తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటి అని అంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి భయపడితే ఇంకా మనుషులు ఎవ్వరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని నిలబెడతాడనే విషయం కూడా మనం చూసుకున్నాము. అండ్ ఈ యొక్క అంటే వింటున్న లిజినెస్ అందరికి కూడా ఈ యొక్క డిస్కషన్ ద్వారా ఎంత అవసరం అనేది మనం తెలుసుకొని, మనము మన జీవితాంతం కూడా దేవునికి భయభక్తులు కలిగి ఉండి మనం జీవిస్తాము. ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు కూడా ఇది మనము పెట్టుకుందాము. ఎన్నో మనం ముఖ్య అంశాలు ఉంటాయి మనకి రోజులో, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనేది కూడా మనము మన ఒక ఎవ్రీడే లైఫ్ లో అది కూడా మనం యాడ్ చేసుకొని మనము జీవిస్తాము. దీప్తి, ఒక సాంగ్ తోటి నువ్వు పాడి ఇంకా ఈ యొక్క ఎపిసోడ్ ప్రేయర్ తో క్లోజ్ చేస్తావా? యా షూర్ హానా. అందరం కలిసి మనము దేవుణ్ణి ఆరాధించుకుందాము. వి విల్ సింగ్ అన్ ఇంగ్లీష్ సాంగ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్. మనం అందరం కలిసి వాట్ ఎవర్ వర్డ్స్ వీ హ్యావ్ హర్డ్ అంటిల్ నౌ, మనం ఇప్పటి వరకు విన్న మాటలన్నీ కూడా మనకి కొన్ని మనకి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం గుర్తు తెచ్చుకుంటున్నామేమో. మనం ఆలోచించిన ఆలోచనలో, లేకపోతే మాట్లాడిన మాటలో, లేకపోతే అన్నీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకొని, ప్రభా నీ ప్రేమలో, నీ భయభక్తులలో జీవించడానికి నాకు సహాయం చేయి, నేను నిన్నే ఆరాధిస్తున్నాను అని చెప్పి మనము let us worship him in all surrenderance. When I look into your holiness, when I gaze unto your loveliness, when all things that surround become shadows in the light of you, when I found the joy of reaching your heart, when my will becomes enthroned in your love, when all things that surround become shadows in the light of you, I worship you, I worship you. The reason I live is to worship you. I worship you, I worship you. The reason I live is to worship you. The reason I live is to worship you. The reason I live is to worship you. Yes, Lord. Thank you, Lord. Thank you, Lord. అవును నాయన ప్రభా, మేము జీవించడానికి కారణం నాయన
నీ యొక్క కృపను అనుభవించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా, ప్రతి దినము కూడా ప్రభా నీ యొక్క భయభక్తులలో జీవించడానికి మాకు సహాయం చేయండి. ఎటువంటి పరిస్థితి అయినా కూడా, ఎటువంటి మాటలు విన్నా, ఎటువంటి దృశ్యాలు చూసినా కూడా, ఏ మనుషులు ఎదురుపడినా కూడా తండ్రి ప్రభా, మరి దేని కొరకు మనుషులకు భయపడకుండా కేవలం మీ పట్ల భయము కలిగి భయభక్తులతో జీవించడానికి నాయన మేము నీ యొక్క ప్రేమ కలిగి ప్రభా పరిపూర్ణతలోకి మేము పొందుకొని ప్రతి దినము విజయవంతమైనటువంటి జీవితం జీవించి, ఒక సాక్షికరమైనటువంటి జీవితం జీవించి ప్రభా ఎదుటి వాళ్ళు నీ ప్రేమకు ఆకర్షితంగా అయ్యేటట్టు నాయన మా జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క పాడ్కాస్ట్ విన్న వారందరినీ కూడా నువ్వు దీవించి, వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా బాగు చేయమని, వాళ్ళ కుటుంబాలను దీవించి, భయభక్తులలో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తామని మేము నమ్మొచ్చు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లిజనర్స్ అందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మా కార్యక్రమానికి ట్యూన్ ఇన్ అయ్యి మీరు విన్నందుకు. ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 7:30కి, మరి రాత్రి 7 గంటలకు, మరి శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. మీరు తప్పకుండా వినండి. ఈ ప్రోగ్రాం మళ్ళీ గ్రేస్ బ్రాడ్కాస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు మీకు తెలిసిన వాళ్ళతో కూడా మీరు షేర్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ, మీకు ఏ ఒక ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా మీరు ఆ ఫ్లైయర్లో ఉన్న కాంటాక్ట్ నంబర్కి మీరు రీచ్ అవ్వచ్చు. మేము ముగ్గురం ఎప్పుడు కూడా మీకు అవైలబుల్లో ఉన్నాము. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్తో ఇంకొక టాపిక్లో మనం కలుసుకుందాము. అంతవరకు కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.